పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మహోన్నతుడైన దేవుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. ఏప్రిల్ నెలలో ప్రభువు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఏంటో ఒకసారి చెప్పండి. లేవియాకాండం చదవద్దు. లేవియాకాండం 26వ అధ్యాయము 6వ వాక్యంలో రాయబడిన మాట, నేను మీకు క్షేమము కలుగజేసేదను. వాగ్దానం గుర్తుపెట్టుకోండి. వాగ్దానం ఎందుకు గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఈ నెలంతా చేతబట్టి ప్రార్థన చేయడానికి, ప్రభువా మా క్షేమాన్ని ఇస్తానన్నావు కదా, మరి క్షేమాన్ని దయచే ప్రభువా అని ప్రార్థన చేయడానికి. పట్టుమని 4 రోజులు గడవలేదు, అప్పుడే మర్చిపోతే ఎట్లాగ చెప్పండి. కాబట్టి దాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, మర్చిపోవద్దు. చక్కగా మీ హృదయంలో ఉంచుకోనండి. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేయండి. ప్రార్థన అంగీకరించే దేవుడు మనందరికీ క్షేమాన్ని కలుగ చేయునుగాక. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వాక్యంలో, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. చాలండి, నా వైపు చూడండి. మరొకసారి నేను చదువుతున్నాను. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఎవరిని ప్రేమించే వారికి? దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి ప్రభు జరిగిస్తూ ఉన్నారు. సమస్తము మేలు ఒక వ్యక్తికి ప్రభు చేయాలి అనంటే, ఆ మేలు జరగాలి అనంటే అది అందరికీ జరుగుతుందా అంటే లేదు. ఎవరికి జరుగుతుందని రాయబడింది? దేవుణ్ణి ప్రేమించు వారికి. ఆమె దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, దేవుణ్ణి యొక్క సంకల్పంలో ఎవరైతే ఉంటారో వారికి ప్రభు సమస్తమును సమకూడి వారికి ఒక మేలును ప్రభు చేస్తాడు. మేలు జరగట్లేదు అనంటే, ప్రభు నీ జీవితంలో మేలు చేయాలి అనంటే నీవు దేవుని ప్రేమించే వ్యక్తిగా నీవు ఉండాలి. మన దైనందిన జీవితాల్లో ప్రభు ఒక అద్భుతం చేయలేదు, ఒక మేలు చేయలేదు, ఒక ఆశ్చర్యం చేయకూడదంటండి అని పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటాం కదా. మరి ప్రభు అలాంటి కార్యం చేయాలంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించే వారికి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఆయన సంకల్పంలో ఎవరైతే ఉంటారో వారికి ప్రభు ప్రతి మేలును ప్రభు చేయడం ప్రారంభిస్తాడు. ఈ దినాల్లో దేవుని ప్రేమించలేకపోతున్నాం. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఊరకనే చెప్తున్నామే కానీ అది క్రియారూపంగా లేకుండా పోతుంది. నా దేవుని ప్రియులారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, వాళ్ళకి ఏం చేస్తాడు? ఆయన మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచూ ఉన్నవని మీరు ఎరుగుదురు. సమస్తము ఒక మేలు ప్రభు చేయాలి అని అంటే, ఆ మేలు మన దైనందిన జీవితంలో జరగాలి అని అంటే మనం ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. దేన్ని ప్రేమించాలి? ఇంకా ప్రేమ అనే పదానికి వచ్చేసరికి రకరకాల ప్రేమలు మనం చూస్తూ ఉంటాం. ఎందరినో ప్రేమించే వారిని చూస్తూ ఉంటాం. ఆస్తిని ప్రేమించేవారు, డబ్బుని ప్రేమించేవారు, భూమిని ప్రేమించేవారు, పిల్లల్ని ప్రేమించేవారు, రకరకాల ప్రేమలు లోకంలో ఉన్నాయి. అయితే ఆత్మీయంగా దేవుని సన్నిధికి వచ్చే బిడ్డలైన మనము దేనిని ప్రేమించగలుగుతున్నాము? దేవుని మనం ఖచ్చితంగా ప్రేమించగలుగుతున్నామంటండి. దేవుని ప్రేమించు వారికి దేవుడు ఏం చేస్తాడు? సమస్తమును సమకూర్చి వారికి ఒక మేలును ప్రభు చేస్తానంటున్నాడే. మరి ఆ మేలు జరగకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని మనం ప్రేమించట్లేదని అర్థం. దేవుని ప్రేమిస్తే, దేవుని నువ్వు పరిపూర్ణంగా ప్రేమించగలిగితే, నా దేవుని ప్రియులారా, దేవుడు మనకు ఒక మేలు చేయడం ప్రారంభిస్తాడు. వింటున్నారా నా మాటలు?
దేవుని ఏం చేయాలి? మనం ప్రేమించేవారిగా ఉండాలి. దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు, దేవుని ఎంత ప్రేమిస్తావో అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించడం, నీకు మేలు చేయడం, నీకు దీవెనను ప్రభు కలగ చేయడం ప్రారంభిస్తాడు. అయితే ఈ మేలు చేసేది ఇవన్నీ కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకో తెలుసా? అక్కడేమని రాయబడింది? సమస్తమును, చెప్పండి, సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మేలు కలగడానికి ఒక్కొక్కటి సమకూరుస్తూ ఉంటాడు. ఆ సమకూర్చే టైంలో మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఇంకా చేయలేదు కదా, ఏ కార్యాన్ని ప్రభు జరిగించట్లేదు కదా అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే సమస్తమును సమకూడి ఎందుకు చేస్తూ ఉన్నాడయ్యా అంటే, ఆ గొప్ప మేలును మనం అనుభవించాలని. ఎందుకు ఆ మేలు చేస్తున్నాడు ప్రభు అని అంటే, మనం ఎవరిని? దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించేవారికి ఈ మేలు చేయడం ప్రారంభిస్తాడు. ఏదైనా త్వరగా రావాలి అని అంటే అది కుదురుతుందంటండి? వింటున్నారా నా మాటలు? త్వరగా వచ్చేది త్వరగా పోతుంది, అంతే కదండి? త్వరగా వచ్చేది త్వరగా పోతుంది. లేటుగా వచ్చినా అది 4 దినాలు స్థిరంగా నిలబడుతుంది. అది కావాలే కానీ త్వరగా వచ్చేది మనకు అవసరం లేదు కదా. మేలు కలుగుటికై సమస్తమును ఆయన ఏం చేయబోతున్నాడు? సమకూర్చి చేయబోతూ ఉన్నాడు. దాని కొరకు మనం ఎదురు చూడాలి. దాని కొరకు ఎదురు చూసేటప్పుడు మనం ఏం చేయాలో తెలుసండి? దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. ఆమేన్. మనం ఏం చేయాలి? దేవుని ప్రేమించే వారిగా ఉండాలి. దేవుని ప్రేమించగలుగుతున్నామా మనం? చెప్పండి. ఈ రాత్రి దేవుడు మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. ఏమనో తెలుసా? యోహాను సువార్త 21వ అధ్యాయములో దేవుడు మనకిక్కడ ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నట్లుగా గమనించగలుగుతాం. యేసయ్యను సిలువ వేసి ఆయన అప్పగించబడిన తరువాత, ఆయన పునరుద్ధానుడై లేచిన తరువాత శిష్యులతో మాట్లాడుతూ అందులో ఉన్న ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్న మాట అది. అక్కడ 3 రకాలుగా, లేకపోతే 3 సార్లు ఆ వ్యక్తిని అడుగుచూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతాం. చూసారా? యోహాను సువార్త 21వ అధ్యాయము 15, 16, 17 చదవండి. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అవును ప్రభువా చెప్పింది. ఆ తర్వాత 16వ వాక్యం కూడా, 16వ వాక్యంలో కూడా సిమోను నన్ను ప్రేమించుచున్నావా అని 2వసారి అడిగారు. ఆ తర్వాత 17వ వాక్యంలో సిమోను నన్ను ప్రేమించుచున్నావా 3వసారి అడిగాను. ఎన్నిసార్లు అడుగుచూ ఉన్నాడు ఇక్కడ? 3 సార్లు. పదే పదే అంటారు కదా మన వాళ్ళు, పదే పదే ఎందుకు నన్ను విసిగిస్తున్నావు, పదే పదే ఊరకనే ఎందుకు అడుగుతున్నావు అన్నట్లుగా ఇక్కడ కూడా యేసయ్య ఎవరిని అడుగుతూ ఉన్నారు? సీమోను పేతురుని. పేతురు, నువ్వు నన్ను ప్రేమించుతున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఈ రాత్రి దేవుడు ఇదే అడుగుచున్నాడు, నిన్ను నన్ను. నీవు నన్ను ప్రేమించుచున్నావా? చెప్పండి. దేవుని మనం ప్రేమించగలుగుతున్నావా? దేవుడు మన దగ్గరకు దిగివచ్చి మన ఎదుట నిలబడి మనతోనే దేవుడు అడుగుతూ ఉన్నాడు, బ్రదర్, హలో సిస్టర్, నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా? నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావా అని అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదయ్యా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానే, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. అది కాదు, నీ నోటి నుంచి వస్తే నేను వినాలని ఉంది. చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యేసయ్యని నేను ప్రేమిస్తున్నాను. ప్రేమించే వాళ్ళు చెప్పండి, ప్రేమించిన వాళ్ళు వద్దులే, ప్రేమించే వాళ్ళు చెప్పండి గట్టిగా. అబ్బే మీరు ప్రేమించేటట్లేదే. ప్రేమించే వాళ్ళు అయితే ఎలా చెప్తారు? ప్రేమించే వాళ్ళని పోయి అడగండి, నీ ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నావని అంటే లోకానికి వినబడేటట్లుగా, ఏమండి, ప్రకృతికి అతీతంగా పిలవాలని ఆశపడుతూ ఉంటారు. అవన్నీ తుచ్చమైన ప్రేమలు, అవన్నీ శాశ్వతమైన ప్రేమలు కాదు. మరి మనం ఆరాధిస్తున్న దేవుడిని నిజంగా మనం ప్రేమిస్తే, ఈ రాత్రి దేవుడు మనల్ని అడుగుతున్నాడు,
నీవు నన్ను ప్రేమించుచున్నావా అని దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఒకవేళ మీరు యేసయ్యను ప్రేమిస్తున్నట్లయితే గట్టిగా చెప్పండి, ఎంత ప్రేమిస్తున్నారో చెప్పండి. యేసయ్యా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానయ్యా. దేవుణ్ణి మనం ప్రేమించే వారిగా మారాలండి. దేవుడు నువ్వు ఎంత ప్రేమిస్తావో అంతగా దేవుడు నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాడు. దేవుణ్ణి మనము ఎంతగా ప్రేమిస్తామో దేవుడు మనల్ని అంతగా ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా, పేతురును పదే పదే అడుగుతున్నాడు, ప్రభు నీవు నన్ను ప్రేమించున్నావా, నీవు నన్ను ప్రేమించున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా. బా, పేతురు అంటే దేవుడికి చాలా ప్రేమ అండి. ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమాస్వరూపి అయిన దేవుడు. ఆయన ప్రేమలో ఏ రోజు కూడా ఏమండి ఆయన స్వకీయంగా ఏది ఆలోచించట్లేదు. ఆయన ప్రేమలో కూడా నిన్ను ఆయన రాజ్యానికి చేర్చుకోవాలని, ఆయన రాజ్యానికి మనల్ని వారసులుగా చేయాలనే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడండి. ఆమేన్. ఆయన ప్రేమ ఎప్పుడు మనల్ని బాధ పెట్టదు. ప్రేమ ఎప్పుడు మనల్ని బాధ పెట్టదు. ఆయన ప్రేమ ఎప్పుడు మనల్ని కన్నీరు కార్చేటట్లుగా చేయదు. ఆయన ప్రేమ ఎప్పుడు మనల్ని దుఃఖపెట్టేటట్లుగా చేయదు. వింటున్నారండి? మనమే చాలా సందర్భాల్లో దేవుని బాధ పెడుతూ ఉంటాం, దేవుని దుఃఖపరుస్తూ ఉంటాం, దేవుణ్ణి హేళన చేస్తూ ఉంటాం, లేకపోతే దేవుణ్ణి హృదయాన్ని మనం కష్టపెట్టేటట్లుగా చేస్తూ ఉంటాం. మరి దేవుణ్ణి ఈ రాత్రి మనం ప్రేమించగలుగుతున్నామా? ఒక విషయం మీరు గమనించండి. ఒక వ్యక్తిని నువ్వు ఎంత ప్రేమిస్తావో అవతల వ్యక్తి నుంచి కూడా అదే ప్రేమను కదా మనం కోరుకుంటాం. ఒక వ్యక్తిని ఎంత ప్రేమిస్తామో అవతల వ్యక్తి నుంచి కూడా మనం అదే ప్రేమ రావాలని కోరుకుంటాం. కానీ ఆ ప్రేమ దొరకదండి మనకు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చేసరికి దేవుడు నువ్వు ఎంత ప్రేమిస్తావో అంత ప్రేమను మరలా నీకు ప్రభు అనుగ్రహించడం ప్రారంభిస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రియులారా, అలాగున దేవుని ప్రేమించి చూడు. అలాగున దేవుని ఎంతగా ప్రేమిస్తావో అంత ప్రేమను ఆయన దగ్గర నుంచి నువ్వు పొందుకోగలుగుతావు. దేవుడు నన్ను ప్రేమించట్లేదు అని అంటే నువ్వు దేవుని ప్రేమించగలుగుతున్నావా? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈ రాత్రి ఇదే ప్రశ్న దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమించగలుగుతున్నామా? ఈ రాత్రి మనం యేసయ్యను ప్రేమించే వారిగా ఉండగలుగుతున్నామా? అందుకే కదా దేవుడు అంటారు పేతురుతో, పేతురు నీ మీదనే నా సంఘాన్ని కడతాను, నీ మీదనే నా సంఘాన్ని స్థాపిస్తాను. నువ్వు భూమి మీద చెప్పండి ఏది విప్పుతావో నేను కూడా నా రాజ్యంలో అది విప్పుతానయ్యా. అబ్బా, ఎంత ఆశీర్వాదం అండి. నువ్వు భూమి మీద ఏది మూసివేస్తావో నేను కూడా దాన్ని మూసివేస్తాను. నీకు ఇష్టం లేనిది నాకు కూడా ఇష్టం లేదు. నీకు ఏది కావాలో నాకు అది కావాలి. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఏదైతే ఇష్టపడతావో దేవుడు కూడా అదే ఇవ్వాలని ఆశపడతాడండి. నీకు ఏది వద్దు అనుకుంటావో దేవుడు కూడా అది ఇవ్వడం. ఎందుకో తెలుసా, నువ్వు దేవుని ప్రేమించినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. కానీ మనం ఏం చేయగలుగుతున్నాం? ఈరోజు దేవుని ప్రేమించగలుగుతున్నామా? దేవుని ఎంత ప్రేమించగలుగుతున్నాం అని అంటే, నేను చాలా ప్రేమిస్తున్నానండి అని చెప్తామే కానీ అది చూపించలేము, అది క్రియల్లో చెప్పలేము. క్రియల్లో చెప్పే ప్రేమ కావాలి దేవుడికి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి క్రియల్లో చూపించే ప్రేమ కావాలి. ఆ ప్రేమ దేవునికి చాలా అవసరం అండి. అందుకే కదా మనం చదువుకున్నాం, దేవుణ్ణి ప్రేమించు వారికి మేలును చేయబోతున్నాడు దేవుడు. సమస్తమును సమకూర్చి దేవుడు నీకు ఒక మేలు చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. చెప్పండి, దేవుణ్ణి ప్రేమించేవారు అందరూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. దేవుని ప్రేమిస్తున్నారైతే. కానీ ఈ రోజున దేవుని ప్రేమిస్తున్నా అని చెప్తూ ఉన్నారే కానీ అనేకులు దేవుని ప్రేమించకుండా ఉన్నారు. అనేకులు ఈ రోజున దేవుని ప్రేమించట్లేదండి. నేను ఒక 2-3 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ మీరు ఇంకా దేవుని ప్రేమిస్తూ ఉన్నట్లయితే రాబోయే దినాల్లో కూడా దేవుని ప్రేమిస్తూనే ఉంటే, ఇది వరకు దేవుని ప్రేమిస్తూ ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే నేను ఒక 3 విషయాలు చెప్తాను. ఒకవేళ దీనిని కానీ మీరు ప్రేమిస్తుంటే, వీటిని కానీ ప్రేమిస్తుంటే వాటిని దూరపరుచుకొని
ఇంకనైనా దేవుని ప్రేమించడానికి సిద్ధపడగలిగితే ఈ రాత్రి నా యేసయ్య నీకు సమస్తమును సమకూర్చి ఆయన మేలు చేయునుగాక. ఈరోజున అనేకులు దేనిని ప్రేమిస్తూ ఉన్నారు అని అంటే, మొట్టమొదటిగా అనేకులు దేనిని ప్రేమిస్తున్నారు అని అంటే చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. చెప్పండి, దేనిని ప్రేమిస్తూ ఉన్నారు? స్తోత్రం. ఆ అనేకులు దేనిని ప్రేమిస్తూ ఉన్నారు ఈ రోజున అని అంటే చీకటిని ప్రేమిస్తూ ఉన్నారంట. దేనిని ప్రేమిస్తున్నారు? ఆ గుంపులో నేనున్నానా లేదని ఈ రాత్రి పరిశీలించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వాక్యం. వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించుచుంటిరి. దేన్ని ప్రేమిస్తూ ఉన్నారు మనుషులు ఈ రోజున అని అంటే చీకటిని ప్రేమిస్తూ ఉన్నారంట. వెలుగు లోకమునకు వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక దేన్ని ప్రేమిస్తూ ఉన్నారు ఈ రోజున మనుషులు అని అంటే చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. మనుషులు ఎందుకు చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు? వెలుగుని ఎందుకు ప్రేమించట్లేదు అని అంటే అక్కడే రాయబడి ఉంది కదా, వాళ్ళ యొక్క క్రియలు చెడ్డవైనందున. ఏంటంట? క్రియలు చెడ్డవైనందున, అలవాట్లు చెడ్డవైనందున, ఆలోచనలు చెడ్డవైనందున, స్వభావాలు చెడిపోవటం ద్వారా మనుషులు వెలుగుని ప్రేమించట్లేదు, మనుషులు మంచిదానిని ప్రేమించట్లేదు. మరి దేనిని ప్రేమిస్తూ ఉన్నారు అని అంటే చీకటి అనబడుతున్న పాపాన్ని ఈ రోజున మానవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఒక వ్యక్తి దేనిని ప్రేమించాలి? దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. మనిషి దేవుని ప్రేమించకపోగా ఈ రోజున మనుషులు దేనిని ప్రేమిస్తూ ఉన్నారయ్యా అంటే చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. చీకటిని ఏంటండి ప్రేమించడం అని అంటే చీకటిలో ఉన్నదంతా పాపం, చీకటిలో ఉన్నదంతా చెడు ఆలోచనలు, చీకటిలో ఉన్నదంతా చెడు. దొంగతనం ఎప్పుడు చేస్తారు? వెలుగులో చేస్తారా? చెప్పండి అండి. దొంగతనం ఎప్పుడు చేస్తారు? చీకటిలోనే కదా చేస్తారు. మనుషులు ఎవరికి ఇష్టం లేనిది, లేకపోతే అది ఎవరికి కనిపించకూడదు అని అనుకున్నప్పుడు అప్పుడు ఎప్పుడు చేస్తారు? అది కూడా చీకటిలోనే చేస్తారు. ఒక వ్యక్తి ఏమండి ఇలాగున ఎందుకు చేస్తూ ఉన్నాడు అని మనం ఆలోచిస్తే వారి యొక్క క్రియలు చెడ్డవైనందున. ఏంటంటండి? చెడ్డవైనందున ఈ రోజున మానవుడు ఏం చేస్తూ ఉన్నాడయ్యా అంటే చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. చెప్పండి, దేన్ని ప్రేమిస్తున్నారు? చీకటిని ప్రేమిస్తూ ఉన్నారు. చీకటి అనుభవాల్లో నడిపించబడుతూ ఉన్నారు. ఎందుకు అనంటే వారి యొక్క స్వభావాలు, వారి యొక్క అలవాట్లు, వాళ్ళ యొక్క తీరు ఇవన్నీ చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక. వెలుగు ఎక్కడుంది అని అంటే వెలుగు లోకమునకు వచ్చును కానీ, వెలుగు లోకమునకు వచ్చును. మన దేవుడు ఎవరు అని అంటే వెలుగై ఉన్నాడు అని అంటారు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని దేవుడు సెలవిస్తూ ఉంటే ఆ దేవుని ప్రేమించకపోగా చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు ఈ రోజున. ఎక్కడ ప్రేమిస్తున్నారు? చీకటినే ప్రేమిస్తున్నారు. చీకటి వ్యవహారాలనే మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. కారణం ఏంటయ్యా అంటే వారి క్రియలు చెడ్డవైనందున. చీకటిలో ఏముంటుంది అని అంటే పాపం ఉంటుంది. అందుకని ఈ రోజున మానవుడు ఏం చేస్తున్నాడు అని అంటే చీకటినే ప్రేమిస్తున్నారు. కారణం ఏంటి? వాళ్ళ క్రియలు చెడ్డవైనందున వారు ఏం చేస్తున్నారయ్యా అంటే వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తూ ఉన్నారు. ఈ రోజున వెలుగు అనబడుచున్న దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతున్నామా? దేవుణ్ణి మనం ఆరాధించగలుగుతున్నామా? ఆయన ప్రేమలో మనం ఉండగలుగుతున్నామా? మన క్రియలు చెడ్డవైనవి అనుకోండి, మనం కూడా ఏం చేస్తాం? చీకటినే ప్రేమిస్తాం. అయితే దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఈ రాత్రి నీవు నన్ను ప్రేమించుచున్నావా అని దేవుడు మనల్ని అడుగుతుంటే, ప్రభువా నేను ఇంకా చీకటినే ప్రేమిస్తున్నానయ్యా అని చెప్పేవారిగా ఉండకూడదు. అలా చీకటిని మనం ప్రేమిస్తున్నాము అని అంటే మన క్రియలు చెడ్డవైనందున వారు ఏం చేస్తారంటండి?
చెప్పండి, ఏం చేస్తారు? చీకటినే ప్రేమిస్తున్నారు. ఎఫెసీ పత్రిక 5:8 చూడండి. ఎఫెసీ పత్రిక 5:8. మీరు పూర్వమందు ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడైతే మీరు ఏమై ఉన్నారు? ప్రభునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మీరు పూర్వము చీకటినే ప్రేమించారు. ఒకప్పుడు చీకటి సంబంధులుగా ఉన్నారు. దేవుడు తెలియనప్పుడు, దేవుని ఎరగక ముందు, దేవునిలోనికి రాకముందు, రక్షించబడకముందు నువ్వెవరివి, నేనెవరిని, మనందరం ఎవరివి? చీకటి సంబంధులుగా బ్రతుకుతూ ఉన్నాం. ఎప్పుడైతే దేవుని ఎరిగామో, దేవుని తెలుసుకున్నామో, ఆయన వెలుగులోనికి వచ్చినందున ప్రభువునందు ఇప్పుడు ఏమై ఉన్నాము అని అంటే వెలుగై ఉన్నాం. మరి వెలుగైన మనము ఏమండి దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? దేవుని ప్రేమలో మనం ఉండగలుగుతున్నామా? ఈ రోజున చాలామంది దేవుని ప్రేమిస్తున్నాము అని అంటున్నారే కానీ ఇంకా చీకటిలోనే ఉన్నారు. ఇంకా చీకటి అనుభవాల్లోనే బ్రతుకుతున్నారు. చీకటి సంబంధులుగానే మారిపోతున్నారు. దేవుని ప్రేమిస్తున్నామని చెప్తూ ఉన్నారే కానీ చీకటినే వారి జీవితాల్లో ఆహ్వానిస్తూ ఉన్నారు. దానికి గల కారణం ఏంటో తెలుసండి? దానికి గల కారణం ఏంటంటే బుద్ధిహీనత. ఏంటది? బుద్ధిహీనత. ప్రసంగి 2:14 చూడండి. ప్రసంగి 2:14. బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు. బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచూ ఉన్నాడు, చీకటినే ప్రేమిస్తున్నాడు. కారణం ఏంటయ్యా అనంటే వాడి యొక్క క్రియలు చెడ్డవైనందున. బుద్ధిహీనుడు దేనిలో ఉన్నాడు, దేనిలో నడిపించబడుతూ ఉంటాడు అనంటే చీకటిలోనే నడిపించబడుతూ ఉంటాడు. నువ్వు దేవుళ్ళలోనికి వచ్చి రక్షించబడి దేవుని సన్నిధిలో నడిపించబడుతూ ఉన్నప్పటికీ ఇంకా చీకటి అలవాట్లలో ఉంటే మనలో ఏమున్నట్టు? బుద్ధిహీనత. చెప్పండి, ఏముంది? బుద్ధిహీనత వల్లే కదా చీకటి అనుభవాల్లో నడిపించబడుతున్నాం. చీకటి వ్యవహారాల్లో ఎందుకు జీవిస్తున్నాము అని అంటే బుద్ధిహీనత. ఈ బుద్ధిహీనత చోటు చేసుకోవడం ద్వారా, ఈ బుద్ధిహీనత మన జీవితంలోనికి రావడం ద్వారా ఈ రోజున అనేకులు ఏమయ్యారు అని అంటే చీకటి సంబంధులుగా మారిపోతున్నారు. చీకటినే ప్రేమిస్తున్నారు. చీకటిని ఎందుకు ప్రేమిస్తున్నారయ్యా అని అంటే బుద్ధిహీనత. ఏంటంటే బుద్ధిహీనత ద్వారా అనేకులు ఈ రోజున చీకటి యందు నడుచుచూ ఉన్నారు. అక్కడ రాయబడి ఉంది కదా, జ్ఞానికి కన్నులు ఎక్కడున్నాయంట? ఏంటంటండి? ఎక్కడున్నాయంట? జ్ఞానికి, జ్ఞానవంతుడు నేను, జ్ఞానిని, నాకు అన్నీ తెలుసు అనుకునేవాడికి కళ్ళు ఎక్కడున్నాయి అని అంటే తలలో ఉన్నాయంట. దానికి గల కారణం ఏంటో తెలుసా? వాడికి ఇంకా ఎక్కడున్నాడు అంటే చీకటి అనుభవాల్లో ఉన్నాడు. చీకటి అనుభవాల్లో ఉండి నేను జ్ఞానిని అనుకుంటే ఎట్లాగంటండి? మీకు అర్థమైంది నా మాటలు? జ్ఞాని అని చెప్పుకుంటున్నాం, నాకు చాలా జ్ఞానం ఉందండి, నేను జ్ఞానవంతుణ్ణి, నేను చక్కగా చదువుకున్నాను, నా వంటి జ్ఞాని లేదు, నాలాగా మాట్లాడే వాళ్ళు లేరు, నాలాగా ఆలోచించేవారు లేరు అని చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడ నడుస్తున్నారయ్యా అని అంటే చీకటి అనుభవాల్లో నడుస్తూ ఉన్నారు. చీకటి వ్యవహారాల్లో బ్రతుకుతూ ఉన్నారు. చీకటితో కొనసాగించబడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే జ్ఞాని యొక్క కళ్ళు ఎక్కడున్నాయంటే తలలో ఉన్నాయంట. కనుకనే బుద్ధిహీనత చోటు చేసుకుంటుంది. పిల్లరా, ఈ రాత్రి ప్రభు మనల్ని అడుగుతున్నాడు, ఇంకా బుద్ధిహీనతతో ఉన్నావా? ఒకవేళ నాకు అన్నీ తెలుసులే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదా అని నిన్ను నీవు మోసం చేసుకుంటూ, దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటూ నిన్ను నీవు మోసం చేసుకుంటూ చీకటి అనుభవాల్లో నడిపించబడితే ఎలాగా? చీకటి అనుభవాల్లో నుంచి రావాలి కదా. బుద్ధిహీనత విడిచిపెడితే చీకటి అనుభవాల నుంచి నువ్వు రాగలుగుతావు బయటికి. బుద్ధి కలిగిన వాడు ఏం చేయగలుగుతాడు అని అంటే చీకటిలో నడిపించబడరు. అందుకే బైబిల్లో రాయబడు కదా, 10 మంది కన్యకల గురించి 5 మంది ఏమో బుద్ధి గలవారు, మరొక 5 మంది ఏమో బుద్ధి లేని వారు అని రాయబడింది. నా దేవుని ప్రియులారా, వీరి జీవితంలో నూనె లేదు. ఈ నూనె లేకపోవడం ద్వారా ఏం కలుగుతుంది? అక్కడ
నూనె లేకపోతే ఏమవుతుందండి? దీపాలు ఆరిపోతాయి. దీపాలు ఆరిపోతే చీకటమయమే కదా, చీకటమలు అలుముకుంటుంది కదా, చీకటమయముగా జీవితాలు మారిపోతాయి కదా. అరే నూనె అనేది మన జీవితంలో ఉండాలి కదా, నూనె ఉంటేనే కదా వెలిగించబడతాము. బుద్ధిహీనతతో నడిపించబడితే ఎలాగా, మాకు అన్నీ తెలుసులే, మాకు అన్ని అనుభవాలు ఉన్నాయిలే అని అనుకుంటే పొరపాటు. దేవుని ప్రియులారా, బుద్ధిహీనత మనలో ఉంటే ఏమవుతుందో తెలుసా అండి? ఆ కుటుంబం అయినా, ఆ వ్యక్తిగత జీవితం అయినా మనం ఏమైపోతాం తెలుసా? చీకటిమయంగా మార్చబడిపోతాము. చీకటిమయంగా మార్చబడిపోతాం. అలా చీకటిమయంగా మార్చబడిపోతే నువ్వు ఎంత వెనక్కి రావాలనుకున్నా, ఎంత వెనుతిరగాలనుకున్నా కుదరని పని అండి. ఒక్కసారి బుద్ధిహీనత చోటు చేసుకొని చీకటిలో నడిపించబడ్డామా, వెనుతిరగాలి అని అంటే, వెనుకకి రావాలి అని అంటే అది చాలా కష్టంగా మారిపోతుంది. అలవాటైపోయింది. ఒక్కసారో రెండుసార్లు చేస్తే అది పొరపాటు అంటారు, లేకపోతే తెలుసో తెలియక చేశారులే అని అనుకోవచ్చు. కానీ మాటి మాటికి రోజు రీఫ్రెష్ చేసుకుంటూ పాపం చేస్తూ ఉంటే అండి, రోజు చీకటిలో నడిపించబడుతూ ఉంటే కొంతమంది చూడండి చీకటిలోనే వెళ్ళిపోతూ ఉంటారు. ఎట్లా? పొలాలకో లేకపోతే ఇక్కడి నుంచి మన రోడ్డు దగ్గరకు అనుకుందాం, ఎలా వెళ్ళిపోతారు? లైట్ ఉంటుంది అక్కడ, లైట్ కూడా ఉంటారు. కొంతమంది అవలేలాగా వెళ్ళిపోతుంటారు. కళ్ళు మూసుకొని కూడా వెళ్ళిపోతామండి మేము, ఎంత చీకటైనా కానివ్వండి, ఎంతైనా కానీ. కారణం ఏంటి అని అంటే వాళ్ళకి ఏమైపోయిందని అంటే అనుభవం. అది ఏంటంటే అది అనుభవపూర్వకంగా ఎక్కడ గుంట ఉంటుంది, ఎక్కడ మెట్లు ఉన్నాయి, ఎక్కడ ఏముందో అన్నీ తెలుసు. ఇప్పుడు చీకటిలో ఎంత దూరమైనా నడిపించబడుతున్నారు అని అంటే దానికి కారణం ఏంటి? ప్రతిరోజు నువ్వు వెళ్ళావనుకోండి, ప్రతిరోజు నడుస్తూ ఉన్నావు అనుకోండి, నీకు అలవాటు అయిపోతుంది. అవునా కదా? అట్లాగే అండి ఈ ఆత్మీయ జీవితంలో మనం నడిపించబడుతూ ఉన్నాం, చీకటిలో నడిపించబడుతూ ఉన్నప్పుడు మనకేమైపోతుంది? అది అలవాటైపోతుంది. ఇంకా రాలేము, తిరిగి చూడలేము. ఆ దేవుని ప్రియులారా, ఈ రాత్రి ప్రభు మనం కోరుకుంటుంది ఏంటో తెలుసు? నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు యేసయ్యను ప్రేమించగలుగుతున్నావా? నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే చీకటి అనుభవాల్లో నుంచి బయటికి రాగలుగుతావు. ఇంకా బుద్ధిహీనతతో నడిపించబడుతూ, బుద్ధిహీనతగా కొనసాగించబడుతూ, నేను దేవుని ప్రేమిస్తున్నానులే నేను చెప్పుకుంటూ ఇంకా చీకటితో కొనసాగించబడుతూ ఉన్నట్లయితే ఈ రాత్రి దాన్ని విడిచిపెడదామండి. ప్రభు అన్నారు కదా, దేవుని ప్రేమించు వారికి సమస్తమును సమకూర్చి ఆయన మేలు చేయబోతున్నారు. ఆ మేలు చేయబడాలి, మేలు జరగాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. అందుకనే ప్రభు అడుగుతుంది ఈ రాత్రి, నీవు నన్ను ప్రేమించుచున్నావా పేతురు? హలో సిస్టర్, నువ్వు దేవుని ప్రేమిస్తున్నారా బ్రదర్ అని దేవుడు మనల్ని అడిగినప్పుడు ఏమోనండి ఇంకా కొంచెం డౌట్గా ఉంది, ప్రేమిస్తూ ఉన్నాను అనుకుంటున్నాను కానీ ప్రేమించలేకపోతున్నాను, ప్రేమించాలి అని అనుకుంటున్నాను కానీ వల్ల కావట్లేదు. కారణం ఏంటంటే మన క్రియలు చెడ్డవైనందున దేన్ని ప్రేమిస్తూ ఉన్నారు ఈ రోజున మనుషులు? చెప్పండి. చీకటిని ప్రేమిస్తున్నారు, చీకటి అనుభవాల్ని ప్రేమిస్తున్నారు, చీకటి వ్యవహారాలని ప్రేమిస్తున్నారు. అందుకనే ఈ రోజున దాన్ని విడిచిపెడదాం, యేసయ్యను ప్రేమించే వారిగా మారుదాం. రెండవదిగా మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారో తెలుసండి? ప్రాణమును ప్రేమిస్తూ ఉన్నారంట. దేన్ని ప్రేమిస్తూ ఉన్నారంట? చదువుతారా? యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వాక్యం. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఈ రోజున అనేకులు దేన్ని ప్రేమిస్తూ ఉన్నారు? ఈ రోజున చాలామంది అనేకులు దేనిని ప్రేమిస్తున్నారంటే ప్రాణమును ప్రేమిస్తూ ఉన్నారంట. దేన్ని ప్రేమిస్తున్నారంటండి? ప్రాణమును ప్రేమిస్తూ ఉన్నారు. అరే బాబు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని పదే పదే దేవుడు అడుగుతుండే ఈ రోజున చాలామంది దేనిని ప్రేమిస్తూ ఉన్నారో చెప్పండి. అమ్మా, ప్రాణం అంటే ఎంత తీపో కదా మనకు.
పైకి మాత్రం చెప్తావు ఏమని, ఏముందిలే ఏ రోజున పోవలసిన వాళ్ళమే కదా, అందరూ పోతున్నారు, మనం కూడా అదే వరుసలో ఉండవలసిన వాళ్ళే, పోతాంలే అని పైకి మాట్లాడతాం అండి. పైకి మాట్లాడతాం. ప్రాణం తీపి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ ప్రాణం తీపేనండి. అందరికీ ప్రాణం ఇష్టమే, ప్రాణం ఇష్టమే. అందుకే దాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, ప్రాణమును ప్రేమిస్తూ ఉన్నారు అనేకులు. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈరోజు నువ్వు దేనిని ప్రేమిస్తూ ఉన్నావు? దేవుని ప్రేమించగలుగుతున్నావా? లేకపోతే ప్రాణాన్ని ప్రేమిస్తూ ఉన్నావా? అందుకే నేను చెప్పింది, ఒకవేళ దీనిని ప్రేమిస్తుంటే దాన్ని విడిచిపెట్టి దేవుని ప్రేమిద్దాం. దేనిని ప్రేమిస్తున్నారు ఈ రోజున అనేకులు అని అంటే? ప్రాణమును ప్రేమిస్తూ ఉన్నారు. దేన్నంట? ప్రాణాన్ని. ఎంత ప్రాణంగా ప్రేమించుకుంటుంటారు వాళ్ళకి వాళ్ళు. ప్రభు ఏమన్నారు అని అంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని దేవుడు పలుకుచూ ఉన్నాడు. మన ప్రాణాన్ని, మన శరీరాన్ని, మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటూ ఉంటాం, అదే పొరుగు వారిని ప్రేమించగలుగుతాం అంత ప్రేమతో? ప్రేమించడం. దేవుని అంతగా ప్రేమించగలుగుతామా అంటే ప్రేమించలే. అన్నీ వట్టి మాటలే ఏమండి. మనల్ని మనం మాత్రం ఎంత ప్రేమించుకుంటాం, మన ప్రాణాన్ని ఎంత కాపాడుకుంటామా లేదా? చెప్పండి అండి. సైలెంట్గా ఉండారేంటి? ఎంత ప్రేమించుకుంటాం కదా మన ప్రాణాన్ని, మన శరీరాన్ని, మనల్ని మనం ఎంత ప్రేమించుకుంటాం. దీనిని కాదు నువ్వు ప్రేమించాల్సింది. నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించుకోకూడదు. నువ్వు ఎవరిని ప్రేమించాలో తెలుసా? దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. ఒకడు అంతటినీ సమకూర్చుకున్నాడంట, అంతటినీ సంపాదించుకున్నాడంట. దేనికిరా సంపాదించుకుంటున్నావు, దేనికి సమకూర్చుకుంటున్నావు అని అంటే, ఇంకా నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. దేనికి చెప్తున్నాడు? ప్రాణానికి చెప్తూ ఉన్నాడు. నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, ఇంక నీకేం దిగులు. అబ్బో, ప్రాణాన్ని ఎంత ప్రేమించాడో కదంటండి. ప్రాణాన్ని ఎంత ప్రేమించుతూ ఉన్నాడు ఈ వ్యక్తి అండి. అన్నిటినీ సమకూర్చుకొని తినుము, తాగుము, తందనాలాడు. ప్రాణమా, ఉన్న దినాలు కొద్దివే. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు? లేయ్, ఆడుకోబో, తిరుగుబో, బొమ్మలు చూసుకోబో, షికారులు తిరుగుబో. ఎప్పుడు ప్రార్థన ఏంది? ఎవరు మనమా? యూత్. ఎవరు? యూత్ అయితే ఏం చేయాలా? క్రికెట్ ఆడాలి. ఎప్పుడు అది? ప్రార్థన టైంలా ఏమండి? ప్రార్థన టైంలా చెప్పండి. జాగ్రత్తగా ఉండాలి. మన ప్రాణం ఎప్పుడు పోతుందో మన చేతిలో ఏమన్నా ఉందా? మనం ఏమన్నా చెప్పగలుగుతామా? ఏమంటండి? కాబట్టి వీడు ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. లూకాసు సువార్త 12వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. లూకాసు సువార్త 12వ అధ్యాయము, లూకాసు సువార్త 12వ అధ్యాయము 20వ వాక్యం. అయితే దేవుడు, వెరివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును నీవు సిద్ధపరుచునవి ఎవనివవునో, నీవు సిద్ధపరిచినవి ఎవరు అవుతాయ్యా? సంపాదించుకుంటున్న ప్రాణం కోసం. అక్కడ ఏమని రాయబడింది పై వాక్యంలో? నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించు. వా, ఏం చెప్తున్నాడు? సుఖించు, తిను, త్రాగు, సంతోషించు అని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. ప్రాణమా, నీకు ఇంకేం ఇబ్బంది లేదు, నువ్వు తిని, తాగు, సంతోషించు, తందనాలాడు, సుఖంగా బ్రతుకు అని తన ప్రాణంతో చెప్తుంటే, దేవుడు ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏమండి, ఉన్నవన్నీ ఎవరికి చెప్పండి? దీన్ని కాదు కదా మనం ప్రేమించాల్సింది. ఏమండి, మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అందుకని జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి. ఈ ప్రేమ మన ప్రాణమును ప్రేమించే వారిగా ఉండకూడదు. నేను ఏమైపోయినా పర్లేదు, నా దేవుని మాత్రం నేను ప్రేమించకుండా మానేయను.
చెప్పండి. నేనేమైపోయినా పర్లేదు, మనం ఏమైనా కానివ్వండి, ఏమండి, ఎన్ని ఇబ్బందులైనా రానివ్వండి, ఎన్ని సమస్యలైనా రానివ్వండి, నీ ప్రేమ నుండి నన్ను ఎడబాపుది ఏముందయ్యా అని చెప్పగలుగుతున్నావా? ఏమండి, ఆ మాట మనం మాట్లాడగలుగుతున్నామా? సరే ఆలోచించండి. మనం ఎంతసేపు మన ప్రాణాన్నే ప్రేమించుకుంటున్నాం. బైబిల్లో దావీదు గారికి దాహం వేసింది. దావీదుకి దాహం వేసిన తర్వాత యవనస్తుని పిలిచి, బ్రదర్ నాకు దాహంగా ఉంది, పోయి పలానా బావిలో నీళ్ళు ఉన్నాయి, ఆ బావిలో ఉన్న నీళ్ళని నా కోసం తీసుకురాగలుగుతావా? ఊరికి అవిని ఎదుటి ఉంది అని అంటే, తీసుకొని వస్తానయ్యా. కానీ వాస్తవానికి ఆ బావి చాలా ప్రమాదకరమైంది. అది మంచు కురిసే కాలం. ఆ బావిలో సింహం దాగి ఉంది. ఈ దారి మధ్యలో ఒక ఐగుప్తుడు ఉన్నాడు. మరి ఇన్ని సమస్యలను ఎదుర్కొని వెళ్ళి బావిలో ఉన్న నీరుని తీసుకురావాలి అని అంటే తన ప్రాణాన్ని ప్రేమించకూడదు. అతను ఏం చేయాలా? తన ప్రాణాన్ని ప్రేమించకుండా ఆ బావి దగ్గరికి వెళ్ళి, నేను చచ్చినా పర్లేదు, నా రాజు కొరకు నేను నీరుని తీసుకొని రావాలి, నేను ఏమైపోయినా పర్లేదండి, నా యేసయ్యను మాత్రం నేను కంపల్సరీ ప్రేమిస్తాను. ఇది చెప్పగలుగుతున్నాం మనం. అద్భుతం అండి. తీసుకొని వచ్చాడా లేదా? కారణం ఏంటి? దావీదును ప్రేమించాడు కనుకనే తన ప్రాణమునకు తెగించి, తన ప్రాణమునకు తెగించి బావిలో ఉన్న నీరుని తీసుకొని వచ్చాడే. ఏమండి, మన ప్రాణమునకు తెగించి ఏదైనా దేవుని కోసం చేయగలుగుతున్నామా? మన ప్రాణమునకు తెగించి, మన ప్రాణాలకు తెగించి ఒక్క ఆదివారం అయినా కరెక్ట్ అయ్యానికి వచ్చి ఉంటామా? ఒక ప్రార్థన కూడికైనా కరెక్ట్ అయ్యాన్లో పాలు పంపులు పొందుంటామా? చెప్పండి అండి. ఎందుకు పాలు పంపులు పొందలేకపోతున్నాం? మన ప్రాణాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టే ఆదివారం తీరిగ్గా 8 గంటలకు వస్తాం, 8 గంటలకు లేస్తాం కదా నిద్ర. 8 గంటలకు లేచినావా, ఏం చేసినారు, అవునా కదా? 8 గంటలకు లేస్తాం మనం. ఆ రోజు మనకు తీరిక కాబట్టి అనుకోనుండ. ఒకరోజు నేను పాస్టర్ అనుకోనుండ, ఆదివారం 6 గంటలకు రెడీ అయిపోయి, మీకు చెప్పం, ఆదివారం ఒక రౌండ్ వేద్దాం అనుకోనుండ. ఒక్కొక్క ఇంటికి ఫోన్ ఎత్తుకొని వచ్చి లైవ్ పెట్టేస్తాం. లైవ్ నొక్కేసి యూట్యూబ్లో ఒక్కొక్క ఇంటికి వచ్చినాం అనుకో, తెలిసిపోతుంది కదా తల్లిలంతా ఏం చేస్తున్నారో. ఆదివారం రోజు మాత్రం ఎప్పుడు వస్తాను తెలీదు, ఖచ్చితంగా వస్తా, చేస్తా. చేయమంటారా? ఏం చేస్తుంటాం అసలు? ఆతృత ఉందా? ఆ ఉత్సాహంతో నడిపించబడగలుగుతున్నామా? ఏమండి, ఏం చేయగలుగుతున్నాం చెప్పండి దేవుని కోసం? మన ప్రాణానికి తెగించి ఒక్క పని నేను చేశానండి, ఒక్కటి నేను చేయగలుగుతున్నాను అని చెప్పగలుగుతున్నాం. ఈ రోజున మనం ఏం చేయలేకపోతున్నాం. మనం ప్రాణాన్ని ప్రేమించుకుంటున్నాం, ఏమండి, మన జీవితాన్ని మనం ప్రేమించుకుంటున్నామే కానీ దేవుని ప్రేమించే వారిగా ఉండగలుగుతున్నామా? యేసయ్య చూడండి, మన కోసం ఈ లోకానికి వచ్చి యేసయ్య ప్రాణాన్ని అప్పగించాడు. తండ్రి అడిగారు, ఎవరు వెళ్తారు అని అంటే కుమారుడు అంటారు, అయ్యా నేను వెళ్తానయ్యా, నువ్వు వెళ్తే లోకంలోనికి ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. నిన్ను బాధ పెడతారు, నిన్ను కొడతారు, తిడుతారు, హేళన చేస్తారు, నిన్ను హింసిస్తారు. పర్లేదయ్యా, నా ప్రాణం నాకేం తీపి కాదు, నీకంటే ఎక్కువ నాకేం లేదు తండ్రి అని యేసయ్య అడుగుచూ ఉన్నాడు కదా. ఎందుకని? యేసయ్య ప్రాణాన్ని ప్రేమించలేదండి, తండ్రిని ప్రేమించాడు కనుకనే తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుతిరగలేదే. ఈ రాత్రి మనం దేవుని ప్రేమించగలుగుతున్నామా? దేవుని ప్రేమించే వారిగా ఉండగలుగుతున్నామా? ఏ దినాలు ఇవి అమ్మా? ఏ దినాలు? శ్రమ దినాలు, సిలువ ధ్యానం. ఏ ధ్యానం అది? ఏ ధ్యానం మర్చిపోతాననిలే. ఏ ధ్యానం? సిలువ ధ్యానం.
సిలువ ధ్యానం అంటే ఏంటి? ఏం చేయగలుగుతున్నావు నీ దేవుని కొరకు? సిలువలో అప్పగించబడడానికి తన ప్రాణాన్నే దేవుడు విడిచిపెట్టాడే. ఏంటి సిలువ ధ్యానం అంటాం, శ్రమల కాలం అంటున్నాం, కానీ నీ ప్రాణాన్ని నువ్వు దేవుడి కొరకు ఇవ్వగలుగుతున్నావా? అండి అమ్మో, నా ప్రాణం దేవుడి కోసం ఇస్తే నాకెట్టయ్యా, నా బిడ్డలకి ఎట్టయ్యా, మా ఆయన పరిస్థితి ఏందయ్యా, లేకపోతే మా భార్య పరిస్థితి ఏంటయ్యా, నా బిడ్డల పరిస్థితి ఏంటయ్యా? ఏంటి ఇది ఆలోచిస్తున్నావా? మాటకు చెప్తాం శ్రమల కాలం, సిలువ ధ్యానం. ఇప్పుడంతా సిలువ ధ్యానంలో ఉండాం మేము. ఎక్కడ ఉండవు నువ్వు? సిలువ ధ్యానం. సిలువ ధ్యానం అంటే ఏంటి అండి? ప్రాణాన్ని దారపోస్తాడే యేసయ్య. మరి యేసయ్య కొరకు నీ ప్రాణం పెట్టగలుగుతున్నావా? అదే కదా సిలువ ధ్యానం అంటే. ఏంటండి? అవును కదా. మరి అది మనం చేయగలుగుతున్నామా? అలా మనం ఉండగలుగుతున్నామా? చెప్పండి. ఏం చేయగలుగుతున్నావు నువ్వు దేవుని కొరకు? మన ప్రాణాన్నే మనం ప్రేమించుకుంటున్నాం, మన ప్రాణాన్నే ప్రేమించుకుంటున్నాం. ఎన్ని అయినా రానివ్వండి, బెన్నయ్య మాత్రం ఏమండి తన ప్రాణమునకు తెగించి నీరు తీసుకొని వచ్చాడు. ఈ లోకంలో దేవుని కొరకు నీవు నేను బ్రతికేటప్పుడు మన ప్రాణాన్ని చూడకూడదండి. ఇదేమవుతుందో, ఇది ఏం జరుగుతుందో, ఎట్టబోతుందో, ఎట్లా వస్తుందో, ఇది కాదు. ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడిగితే ఉన్నవన్నీ ఏంటి? వెనక తిరిగి చూసుకుంటే ఏం సంపాదించుకున్నాం? ఏమండి దేవుని కొరకు ఏమండి మనం ఏం చేయగలిగాము అని వెనక తిరిగి చూసుకుంటే ఏం లేదు, ఇక్కడ శూన్యం అంతా. ఆ దేవుని ప్రియులారా, ఈ రాత్రి పేతురుని అడుగునట్లుగా దేవుడు మనల్ని కూడా అడుగుతున్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అంటే, ప్రభువా నేను నిన్నే ప్రేమిస్తున్నానయ్యా, నా ప్రాణాన్ని ఏం ప్రేమించట్లేదు అని చెప్పేవారిగా ఉండాలి. మూడో మాట చూద్దాం. దేనిని ప్రేమిస్తున్నారు ఈ రోజున అనేకులు అని అంటే, అవమానకరమైన దానిని ప్రేమిస్తూ ఉన్నారంట. దేనిని ప్రేమిస్తూ ఉన్నారు? అవమానకరమైనది, లేకపోతే అవమానాన్ని కలగజేసేది. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 18వ వాక్యం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 18వ వాక్యంలో నేను చదువుతున్నాను. చివరిగా రాయబడిన మాటలు, అవమానకరమైన దానిని ప్రేమింతురు అని రాయబడింది. దేనిని ప్రేమిస్తూ ఉన్నారంట? అవమానకరమైన దానిని. ఈరోజున అనేకులు దేనిని ప్రేమిస్తూ ఉన్నారు అని అంటే, అవమానకరమైన దానిని ప్రేమిస్తూ ఉన్నారు. దేనిని ప్రేమిస్తున్నారు? అవమానకరమైన దానిని. అరే బాబు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు అడుగుతుంటే మనం ఏం చెప్తున్నారు ఈ రోజున అనేకులు? మన వాళ్ళు అవమానకరమైన దానిని ప్రేమిస్తున్నారంట. మనకు అవమానపరిచేది, మనల్ని అవమానం చేసేది, మనల్ని లేకపోతే నలుగురిలో నిలబెట్టేది, మనల్ని హేళన చేసేది, మనల్ని కృంగదీసే దాన్ని ప్రేమిస్తున్నారు ఈ రోజున ప్రజలు. ఏంటండి? అవమానకరంగా నిలబడే దాన్ని నువ్వు ప్రేమించేది, నీకు అవమానం తెచ్చేదాన్ని నువ్వు ప్రేమించకూడదు. ఏమండి? ఈరోజున అనేకులు దాన్నే ప్రేమిస్తున్నారండి, అవమానాన్ని కలగజేసేదాన్ని. ఒకసారి ఆలోచించండి. అరే, నా జీవితంలో ఏది నాకు అవమానాన్ని కలగజేస్తుంది? ఏమండి వింటున్నారా? మనకు తెలుసు కదా, మనకు ఇది అవమానాన్ని కలగజేస్తుంది, లేకపోతే ఇది మనకు ఈ పని మనం చేస్తే ఇది మనకు అవమానం. వింటున్నారండి? క్రైస్తవులుగా మనం సమాజంలో నిలబడి బూతు మాటలు మాట్లాడితే ఏమవుతుంది? అవమాన పాలవుతామా? లేదా? అవుతాం. లేకపోతే నలుగురిలో తిరగతా తాగుబోతులుగా ఉన్నారు అనుకోండి దేవుని బిడ్డలో, అది ఏం కలుగజేస్తుంది? నీ జీవితానికి అవమానం కలుగజేస్తుంది. ఆ తర్వాత ఏమండి వాడిని వీడిని మోసం చేస్తూ టక్కర్ మాటలు చెబుతూ ఎవరిని కుటుంబాలను నాశనం చేద్దామా అని తిరుగుతూ ఉన్నారు అనుకోండి, అదేం కలుగజేస్తుంది? మనకు అవమానం కలుగజేస్తుంది. ఏంటి కలుగజేస్తుంది లేదా? అంటే మనకు తెలుసు ఏది అవమానానికి మనకు గురి చేస్తుందో దానిని మనం విడిచిపెట్టేవారిగా ఉండాలి. దానినే ప్రేమిస్తూ ఉంటారు, దాని వెంటే పరుగులెత్తుతూ ఉంటారు. నా దేవుని ప్రియులారా, నిన్ను అవమానపరిచేది ఏదో దానిని విడిచిపెట్టేవారిగా ఉండాలి, దాన్ని ప్రేమించొద్దు. మనకు తెలుసు
మనకు తెలుసు ఇది నా జీవితంలో అవమానాన్ని కలగజేస్తుంది, లేకపోతే నేను చేసే ఈ తప్పు వ్యవహారం లేకపోతే ఈ చెడు వ్యవహారం ఎవరికైనా తెలిస్తే నేను నలుగురిలో తలదించుకోవాల్సి వస్తుంది, నలుగురిలో నేను అవమాన పాలవుతానే, నా జీవితం చింపేసిన విస్త్రాకు వలె మార్చబడిపోతుంది. అన్ని విషయాలు మనకు తెలుసు, కానీ మనం ఏం చేస్తాం? పదే పదే అదే వ్యవహారంలో నడిపించబడతాం, అదే అలవాట్లో కొనసాగించబడుతూ ఉంటాం, దానినే మనం ప్రేమిస్తూ ఉంటాం. ఏమండి? అది కాదండి, నీకు అవమానం కలగజేసేది ఏదో దాన్ని విడిచిపెట్టాలి. ఈ రోజున అనేకులు దాన్నే ప్రేమిస్తున్నారండి. అవమానం కలగజేస్తుందని తెలిసినప్పటికీ ఒక దొంగతనం చేస్తే ఏమండి మనకు సమాజంలో మంచి గౌరవం ఉంటుందా? చెప్పండి. అబ్బా మంచి పని చేసేవారు అంటారా? ఏమంటారు? అది చిన్న దొంగతనమైనా పెద్ద దొంగతనమైనా ఏమంటారు మనల్ని? షబాష్, రైట్, వెరీ గుడ్ అంటారా? వెరీ గుడ్ బాయ్, వెల్ డన్ మై బాయ్ అంటారా? ఏమంటారండి? దొంగోడు అంటారు. ఇంకా చెప్పండి, ఏమంటారు? దొంగ అంటారా? దొంగ అనేసి ఏం చేస్తారు? అసలు చెప్పట్లే మీరు. పోలీస్ స్టేషన్లో తీసుకొని పెట్టరు, చెప్పండి అండి, పెడతారా పెట్టరా? పోనీ లేదు దొంగే కదా అని వదిలేస్తారా? ఎక్కడా అవమానమే, పోలీస్ స్టేషన్కి పోయినాడని అవమానమే. ఇప్పుడు ఏమైపోయింది? ఒక చిన్న దొంగతనం చేసినా వీడియో తీస్తున్నారు, న్యూస్కి పంపిస్తున్నారు, పేపర్లో పడుతుంది, ఏమండి న్యూస్లో వెళ్తుంది, అందరికీ తెలిసిపోతాం. ఇది ఎంత అవమానకరం! అవమానం అని తెలిసినప్పటికీ ఈ రోజున అనేక మంది దాన్నే ప్రేమిస్తూ ఉన్నారు, అవమానకరమైన దానినే వెంటాడుతూ ఉన్నారు. దేవుని ప్రియులారా, దానిని కాదు మనం ప్రేమించాల్సింది, దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. కొంతమంది అవమానం కలగజేస్తుంది తెలిసినప్పటికీ ఆ బలాన్నే ప్రేమిస్తూ ఉన్నారట. ఏ బలాన్ని అని అంటే యెషయా గ్రంథం 30:3 యెషయా గ్రంథం ఆ బలం కలుగుతుంది అని తెలిసి దాన్ని ఏం చేస్తున్నారు? చదవండమ్మా. ఫరో బలము చేత తమను తాము బలపరుచుకుంటూ ఉన్నారంట. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరము. ఈరోజున ఫరో యొక్క బలాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారు. ఆ బలం ఏం చేస్తుందయ్యా అని అంటే మనల్ని ఏం చేస్తుంది? అవమాన పాలు చేస్తుంది. ఏం చేస్తుంది? అవమానకరంగా మార్చేస్తుంది. ఓ యవనస్తులారా వినండి, దేవుని ప్రియులారా, ఒకవేళ ఫరో బలం ఏం కలుగజేస్తుంది? దానివల్లే మాకు బలం అని అనుకుంటున్నారు. అది నిన్నేం చేస్తుందంటే అవమాన పాలు చేస్తుంది. కొంతమంది చూడండి, ఏరా తాగుతున్నావు అంటే, లేదు నేను తాగలేదు. ఏం తాగుతున్నావు? మరి నేను బీరే తాగుతాను. ఏం తాగుతాడు అంటే ఈయన. చాలామంది యవనస్తులు ఫస్ట్ స్టార్ట్ చేసేది బీర్తోనే. బీర్ తాగితే లావు అవుతారు, బీర్ తాగితే ఆడపిల్లలు కూడా బీర్ తాగుతున్నారు. దాంట్లో గొప్ప ఏముందిలేండి మగపిల్లలు తాగడం. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ తాగుతున్నారు ఈరోజు. ఏమండి కారణం ఏంటి? ఏమొస్తుందని? గ్లామర్ వస్తుందని, ఆ తర్వాత బాగా లావు వస్తారని. మీకు తెలియదులేండి, మీకేం తెలీదు. లావు వస్తారని, బాగా గ్లామర్గా ఉంటారని, మంచి బలం అని తాగేవాళ్ళు ఉన్నారు ఎంతోమంది లోకంలో. పెద్ద పెద్ద సిటీల్లో తాగేవాళ్ళు ఇంత ఇదే, పార్టీలు చేసుకుంటూ తాగేది ఇదే. ఫస్ట్ ఎక్కడ మొదలు పెడుతున్నారు చూడండి, ఏమండి బీరుతో మొదలు పెడుతున్నారు. అది చివరికి నీ జీవితాన్ని అవమానకరంగా చేసేస్తుందా లేదా అండి? అవమాన పాలు చేస్తుందా లేదంటండి? ఆ దేవుని ప్రియులారా, నువ్వు బాగా ఆలోచించాల్సింది ఏదో తెలుసా? అవమానం కలగజేసి దాన్ని నేను ప్రేమించకూడదండి. అవమానం కలగజేస్తుందని తెలిసినప్పటికీ దాని దగ్గరికే వెళ్ళిపోతున్నారు. దానినే పదే పదే దానినే ప్రేమిస్తూ ఉన్నారు, దానినే ప్రేమిస్తూ ఉన్నారు. అందుకనే ప్రభు అంటారు ఈ రాత్రి, బ్రదర్ నీవు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, లేదయ్యా నాకు ఏదైతే అవమానాన్ని కలగజేస్తుందో దాన్నే నేను ప్రేమిస్తున్నానని చెప్పేవారిగా ఉంటున్నామా?
సరే ఆలోచించండి అండి. దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికై సమస్తము సమకూడి ప్రభు మేలు చేయబోతూ ఉన్నాడే. మరి ఆయన్ని ప్రేమించే వారి కదా మనం ఉండాల్సింది. అందుకనే దేవుడు ఈ రాత్రి మనల్ని అడుగుతుంది, నీవు యేసయ్యను ప్రేమించగలుగుతున్నావా? నువ్వు దేవుని ప్రేమించగలుగుతున్నావా? దేవుని ప్రేమించగలుగుతున్నావా? ఒకవేళ దేవుని ప్రేమించే వ్యక్తిగా నీవు నేను ఉండగలిగితే దేవునికి అది మహిమ కలుగునుగాక. ఒకవేళ అయ్యా దేవుని ప్రేమించట్లేదు, 3 విషయాలు మనం ఈ రోజున మనం తెలుసుకున్నాం. ఇందులో ఏదో ఒక విషయం మనలో ఉంటే దానిని తీసివేసుకొని దేవుని ప్రేమించే వారిగా మనం మారుదుముగాక. దేనిని ప్రేమిస్తున్నారు ఈ రోజున అనేకులు? అది బాగా చెప్పండి అందరూ ఒకే. అది ఈ 3టిని అనేకులు ప్రేమిస్తున్నారు. కాబట్టి దాన్ని విడిచిపెడదాం. ఒకవేళ మనలో ఉంటే అండి, మనకు తెలుసు కదా వ్యక్తిగతంగా మనం దేనిని ప్రేమిస్తున్నామో. ప్రేమ అనేది వ్యక్తిగతమైనది, ప్రేమ అనేది చూపించలేనిది అండి. ప్రేమ అనేది వ్యక్తిగతమైనది, అది చూపించడానికి తగినది కాదు. కాబట్టి మనం దేన్ని ప్రేమిస్తున్నామో వ్యక్తిగతంగా అది మనకు తెలుసు. కాబట్టి దాన్ని విడిచిపెడదాం. ఈ రాత్రి దేవుని ప్రేమించే వారిగా ఇంక మీదట మనం బ్రతుకుదుముగాక. ఆయన మేలు మనకు చేయునుగాక. ఈ నా దేవుని మాటలు మనందరి వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్.